వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. నందమూరి తారక రామారావు పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు ఎన్నిసార్లు ఎలక్షన్లు వచ్చినా, ఎన్ని పార్టీలు వచ్చినా బీసీలు, రజకులు అందరూ టీడీపీకి అండగా ఉన్నారని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలిలోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో గురువారం జేహో బీసీ కార్యక్రమం జరిగింది. తెనాలి నియోజకవర్గ నాయకులతో పాటు గ్రామ, మండల స్థాయి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీలను కానీ, రజకులను కానీ ప్రారంభం నుండి ప్రోత్సహించింది టీడీపీనేనని, నేడు టీడీపీతో కలిసిన జనసేన కూడా తాము అండగా ఉంటామని బీసీ నాయకులు తెలిపారు. తమలో ఒకరైన రజకుల జీవనోపాధి కోసం చెరువుల పూడికలు తీసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అంటున్నారు. అయితే నేటి సాంకేతిక విధానాన్ని ఉపయోగించి జీవన ఉపాధి ఉపయోగపడేలా మిషనరీ అందించి సహకరించాలని కోరారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, శుభ్రంగా ఉండి ఇస్త్రీ చేసిన దుస్తులు వేసుకోవడం అంటే తనకు ఇష్టం, కానీ అమెరికాలో అంత శుభ్రంగా ఐరన్ చేసి ఇచ్చే వ్యక్తులు లేరు. ఇప్పుడు అదే విషయాన్ని కొందరు సోదరులు మిషనరీ ఉపయోగించి పనిచేయాలన్న ఆలోచన నాకు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఒక వ్యక్తికి తన పనిపై శ్రద్ధ, భక్తి ఉన్నప్పుడే కొత్తదనంతో కూడిన ఆలోచనలు వస్తాయి. జగన్ తన పాలనలో 5 డిప్యూటీ సీఎంలు, మంత్రులను ప్రకటించారు. కానీ ఆ పదవుల్లో ఉన్న ఏ ఒక్క నాయకుడు వల్ల అయినా ప్రజలకు ఉపయోగం జరిగిందా? ఆ నాయకులు జగన్ దగ్గరికి వెళ్తే కూర్చోడానికి కనీసం కుర్చీ కూడా ఉండదు. ఎవరికి కుర్చీ వేయాలో, వేయకూడదు అనేది జగన్ తన కనుసైగల ద్వారా నిర్ణయిస్తారట. వైసీపీలో అయోధ్య రామిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి వంటి వారిని తప్ప చెప్పుకోదగ్గ ఒక బీసీ నాయకుడిని కూడా ఆ పార్టీ తయారు చేయలేకపోయిందన్నారు. తల్లిదండ్రులు ఒక వృత్తిలో ఉన్నంత మాత్రాన తరతరాలు అదే వృత్తిని అనుసరించాలని ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి విద్య అనేది చైతన్యవంతులను చేయగల సాధనంగా ఉంటుంది. నేను కూడా చదువుకోగలిగాను కాబట్టే ఈ స్థాయికి చేరుకోగలిగాను. చంద్రబాబు హయాంలో రాజధాని ప్రాంతంలో 3 అద్భుతమైన యూనివర్సిటీలు తీసుకువచ్చారు. చక్కని భవనాలు, సౌకర్యాలు, విద్యను బోధించే ఫ్యాకల్టీని అందించండి. యూనివర్సిటీకి కావలసిన సకల సౌకర్యాలు తాము అందిస్తామని బాబు హామీ ఇచ్చిన తర్వాతే యూనివర్సిటీలు రాజధానికి వచ్చాయి. మరి 5 ఏళ్లు గడుస్తున్నా సరే జగన్ సీఎంగా ఉండి కూడా కొత్త యూనివర్సిటీలు, పరిశ్రమలు తేలేకపోయారు. కనీసం ఉన్న సంస్థలు ఉన్నత స్థితికి చేరుకోగలిగేలా సౌకర్యాలు కల్పించలేకపోయారు. ఇలాంటి విచ్ఛిన్న రాజకీయాలు చేసే జగన్ లాంటి నాయకులు ఉన్నప్పుడు ప్రశ్నించడానికి, నిలదీయడానికి ఒక పెమ్మసాని, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మనోహర్ వంటి నాయకులు వస్తూనే ఉంటారన్నారు. ఒక పని మీద ఒక వ్యక్తికి అంటే నీట్గా, నాకు చక్కగా నీట్గా ఐరన్ చేసిన బట్టలు వేసుకోవడం అంటే నాకు ఇష్టం. చేసినప్పుడు ఇక్కడ అంత క్వాలిటీ లేనప్పుడు ఇది ఏంట్రా ఎందుకు లేదని అనిపిస్తూ ఉంటుంది. బట్ మీరు చెప్పేది కావాలంటే మీరు ఎవరైనా మీ అసోసియేషన్ తరఫున కానీ మంచి వాళ్ళు, దాని మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కనుక ఎవరైనా నాతో వస్తే నేను అమెరికా వెళ్ళేటప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి మనం ఒకసారి అక్కడ ఉన్న డిఫరెంట్ మిషనరీస్ అన్ని చూద్దాం, చూసి దాన్ని ఏ విధంగా దీన్ని తీసుకురావాలనేది ఒక ఆలోచన చేద్దాం. దీనికి ఫండ్స్ అనేవి కూడా ఒకసారి ఆలోచించి మరి బాబు గారు పెట్టినటువంటి బడ్జెట్లో అది ఎంత అవుతుంది ఏంటి అంటే ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా విపరీతమైనటువంటి అప్పులమయమైపోయింది. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తాకట్టు పెట్టారో అసలు ఎట్లా ఉందో ఎవరికి తెలియదు. రేపు గవర్నమెంట్ వస్తే కానీ తెలియదు. ఆ సిచ్యువేషన్ బట్టి మొదటి 6 నెలలు 1 ఇయర్ కాకపోయినా సెకండ్ ఇయర్లో అయినా సరే తప్పనిసరిగా వీటన్నిటి గురించి ఆలోచించి ఫాలో అప్ చేద్దాం అంతవరకు డెఫినెట్గా. సో ఇది ఒక ఆస్పెక్ట్. మీకు జనరల్గా మీ వృత్తిపరంగా అది ఎంతమంది చేయగలం ఏంటనేది సెకండరీ అయితే ముందు ఒక బెంచ్ మార్క్ చేయటం, కొన్ని క్వాలిటీ డ్రై క్లీనింగ్ సెంటర్స్ పెట్టించే విధంగా చేద్దాం. అదొకటి. ఇప్పుడు నన్ను నమ్మి ఇక్కడ పెట్టండి, మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని నేను ఎకరాలు ల్యాండ్ ఇస్తా, మిమ్మల్ని ఎవరు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయరు. నేను అడిగేది 3 మంచి బిల్డింగులు కట్టండి, మంచి ల్యాబ్స్ పెట్టండి, మంచి ఫ్యాకల్టీ పెట్టండి. ఈ 3 నాకు చేస్తే నేను మీకు ఏది కావాలన్నా అది చేస్తాను. ఇదే విధానం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎవరన్నా అలా పెట్టే పరిస్థితి ఉందా? ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజున నాయకుల అవినీతి జరిగినప్పుడు రాష్ట్రంలో మొట్టమొదటిగా ఇబ్బంది పడే వ్యక్తులు పేద వ్యక్తులు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ఈరోజు అంతమొందించడం కోసం ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ, నేను కానీ, లేకపోతే రాజా గారు కానీ, నాదెళ్ల మనోహర్ గారు కానీ అందరూ ఎందుకు కలిసి చిన్న ఇష్యూస్ పార్టీల భావజాలాలు కొద్దిగా వేరైనా కూడా అందరూ ఎందుకు కలిసి చేస్తున్నారు అంటే, ఇప్పుడు రాజా గారు ఆయనకి సీట్లు అంటే పాపం ఆయన 10 సంవత్సరాల నుంచి కష్టపడి కార్యకర్తలతో మమేకమైపోయి వాళ్ళ హృదయాల్లో ఉన్నారు. అయినా కూడా ఆయన త్యాగం చేసి ఈరోజు కలిసి పనిచేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి
నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు కానీ అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇతర నాయకులు కానీ తీసుకున్న నిర్ణయాలు ప్రజల మేలు కోసం తీసుకున్నవే. ప్రజల జీవన విధానంలో, ఆర్థిక విధానంలో మార్పు తీసుకురావడానికి చేసిన నిర్ణయాలు. బలహీన వర్గాల కోసం పోరాడిన నాయకులు ఎందరో తెనాలిలో ఉన్నారు. ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చే ఇతర నాయకుల్లా కాకుండా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి సమిష్టిగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలకు ఉపయోగపడేలా ఎన్నో కార్యక్రమాలను తీసుకురాబోతున్నారు. టీడీపీ హయాంలో ఉండగా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి సంక్షేమానికి పాటుపడింది. కానీ జగన్ ప్రభుత్వం కులాల వారీగా కార్పొరేషన్లు విడగొట్టి కులాల మధ్యన చిచ్చులు పెట్టే ప్రయత్నం చేసిందన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు దువ్వారపు రామారావు, పలువురు రజక సంఘ నేతలు పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ప్రతి ఒక్కరికి సమానంగా చూడాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఉన్నత స్థాయి కల్పించాలనే ఒక ప్రయత్నం చేశాం. పొదుపు సంఘాల్లో కానివ్వండి, మనం చేతి వృత్తి చేస్తున్న వాళ్ళందరికీ లోన్లు ఇవ్వడంలో కానివ్వండి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానివ్వండి, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అనే విషయంలో ఒక కొత్త మార్పు తీసుకోవడానికి అందరం ప్రయత్నం చేశాం. కానీ 5 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసింది ఏంటంటే, ఇందాక కామరాజు 56 కార్పొరేషన్లు పెట్టారు, ఒక నేమ్ ప్లేట్ పెట్టారు. ఆ నేమ్ ప్లేట్ పెట్టినంత మాత్రం పదవి వచ్చేసిందని మనం అనుకుని చాలామంది కొన్ని రోజులు అందులోనే బతికిపోయారు. వాస్తవాలు ఇప్పుడు తెలుసుకున్నారు. వాస్తవాలు ఏంటంటే, బలహీన వర్గాల కోసం ఏ విధంగా గతంలో త్యాగం చేసి పోరాటం చేసే నాయకులను ఒకసారి స్మరించుకోవడం. జనాల్లోనే మనకి ఒక పెద్ద గడ్డ, మనకి బలహీన వర్గాల కోసం నిలబడిన నాయకులు ఎంతో మంది మన తెనాలి ప్రాంతం నుంచి ఎదిగారు. ఈరోజు కూడా కొలిపల్లి నుంచి వచ్చారు, వేమూరు నుంచి వచ్చారు. వీళ్ళందరికీ పరిచయం ఇక్కడ ఉన్న పెద్ద వయసులో వాళ్ళందరూ మీ అందరికీ తెలుసు. 30-40 సంవత్సరాల క్రితం బలహీన వర్గాల కోసం మనం ఎన్ని సమావేశాలు ఏర్పాటు చేసేవాళ్ళం తెనాలిలో. ఏ విధంగా పోరాటం చేసేవాళ్ళం. ఆ స్ఫూర్తి రావాలి. ఆ స్ఫూర్తితో పాటు వర్తమాన ఆలోచన రావాలి. ఇప్పుడు ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అదే పని చేయడానికి సిద్ధంగా లేరు. మీ కుటుంబాల్లో కూడా వర్తమాన ఆలోచనతోటి మన బిడ్డలు బాగా చదువుకుంటున్నారు. మొన్న వెంకటేశ్వర ఒకరిని తీసుకొచ్చినారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగం చేసుకుంటున్నాడు యువకుడు. పార్టీ కోసం పనిచేయడానికి తెనాలి వచ్చి పనిచేస్తున్నాడు. నిజంగా నేను గర్వపడ్డాను. ఎందుకంటే అంత ఉన్నత చదువుకొని ఉద్యోగం చేసుకున్నాం హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీలో. తిరిగి మన ప్రాంతంలో ఈ ఎన్నికల సందర్భంలో తిరిగి వచ్చి పనిచేయడం అనేది గొప్ప విషయం. అదేవిధంగా ఉద్యోగాల కోసం మనం ఎదురు చూస్తున్నప్పుడు మీలో ఉన్న నైపుణ్యం ఏంటి, ఆ నైపుణ్యాన్ని ఎట్లా పెంచాలి అనే ఆలోచన మీ పెద్దలందరూ కూడా రావాలి. కేవలం ఎన్నికల ఉపన్యాసాలు ఇచ్చి ఏదో కొన్ని వాగ్దానాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనే భావన కలగకుండా చాలా లోతుగా దాదాపు సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో నిపుణులతో కూర్చుని ఇతర రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ కూడా పిలిపించుకుని ఏది సాధ్యం ఏది అసాధ్యం అని ఆలోచించి ఈ సూపర్ 6 కార్యక్రమం తీసుకొచ్చాం. అందులో భాగంగా బీసీ వెల్ఫేర్ డెవలప్మెంట్ కోసం చాలా ప్రత్యేకంగా మేము చాలా లోతుగా దాని గురించి అవగాహన తెచ్చుకున్నాం. నేను ఈ సందర్భంలో మీకు గుర్తు చేస్తున్నాను. గతంలో మనకి ఫైనాన్స్ కార్పొరేషన్లు, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లు, బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేసాం ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకున్న ఆలోచనలు మీరు న్యాయం చేయగలరనే ఉద్దేశంతో ఆ బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్, అదేవిధంగా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చాం. పట్టణం 33వ వార్డుకు చెందిన పలువురు వైసీపీ మహిళా నేతలు జనసేన పార్టీలో చేరారు. గురువారం బోస్ రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ సమక్షంలో పార్టీలో చేరారు. జనసేన నాయకులు కోట అక్కేశ్వరరావు, నన్నపనేని రాంబాబు ఆధ్వర్యంలో న్యాయవాది నన్నపనేని వాసంతి, నన్నపనేని త్రివేణి, వైకుంఠపురం మాజీ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ లింగినేని సుజాత, లింగినేని సాంబశివరావు, గోపిశెట్టి గోపి తదితరులు పార్టీలో చేరగా వారికి నాదెండ్ల మనోహర్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే నేడు ఆ పార్టీ నేతలు వైసీపీని వీడి జనసేనలో చేరుతున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీలో గతంలో అనేక పదవులు అనుభవించిన వాసంతి గారు, త్రివేణి గారు, సుజాత గారు ముగ్గురు కూడా ఈరోజు జనసేన పార్టీలో చేయడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం, అభినందిస్తున్నాం. భవిష్యత్తులో ఒక మంచి ప్రణాళికతోటి ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయబోతోంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి ప్రణాళికతోటి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్న మార్గాన్ని ఎంతోమంది ఈరోజు ఎంపిక చేసుకుంటున్నారు. ఇంతకుముందు గంట ముందు కూడా మన హాఫ్పేట నుంచి చాలామంది బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు,
సీనియర్ నాయకులు చాలామంది వైఎస్ఆర్సీపీని వీడి వాళ్ళు కూడా ఈ రోజున జనసేనలోకి చేరడం జరిగింది. 33వ వార్డు నుంచి అలాగే 24వ వార్డు నుంచి అనేక మంది మహిళా కార్యకర్తలు వైసీపీని వీడి గౌరవనీయులు నేటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థి శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో మహిళా కార్యకర్తలు వైసీపీని వీడి జనసేనలో చేరడం జరిగింది. అలాగే ప్రముఖ న్యాయవాది నన్నపనేని వాసంతి, అలాగే వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు మాజీ డైరెక్టర్ శ్రీమతి లింగినేని సుజాత గారు, వారి భర్త లింగినేని సాంబశివరావు గారు ఈరోజు శ్రీ మనోహర్ గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. తెనాలి మండలం కొలకలూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయాన్ని పెమ్మసాని ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులతో పెమ్మసాని చంద్రశేఖర్ ముఖాముఖి నిర్వహించారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ 5 ఏళ్లుగా రాష్ట్రంలో పరిపాలన అధ్వానంగా మారిందన్నారు. రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రైతుల ఆదాయం పెరిగేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు నియంత్రిస్తామని చెప్పారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, వైసీపీ పాలనలో రైతులకు కూడా పార్టీ అంటగట్టి వివక్ష చూపారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ పథకాలు సరిగా సద్వినియోగం చేసుకోవడం లేదని, జగనన్న ఇల్లు అత్యంత నాసిరకంగా కడుతున్నారని, చంద్రబాబు హయాంలో నిర్మించిన టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వడం లేదని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 2 సెంట్లలో ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. హై లెవెల్ కాలువ, లిఫ్ట్ పనులు వైసీపీ ఆపివేసిందని, దీనివల్ల రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. 5 ఏళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదని, జగన్ మళ్లీ వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తెచ్చి ప్రజల ఆస్తులు కాజేసే ప్రమాదం ఉందని, రాష్ట్రాన్ని మొత్తం తన గుప్పెట్లో పెట్టుకోవడం కోసం జగన్ చేసిన దుర్మార్గపు ఆలోచన అన్నారు. కోటలతో పని లేకుండా సజ్జల, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి వంటి వారే మన భూముల తగాదాలు తీర్చే జడ్జీలుగా మారతారని, ఇది అత్యంత ప్రమాదకరమైన విషయమని ప్రజలు గుర్తించాలన్నారు. ప్రజల ఆస్తులు, పట్టాలపై జగన్ ఫోటోలు పెట్టడం దారుణమని పెమ్మసాని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది అనేది. అయితే ముఖ్యంగా ఇది రైతాంగం ఉన్నటువంటి ప్రాంతం. సో రైతుల సమస్యలుగానే మనం మాట్లాడాలి ఎక్కువగా. మేము రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా రైతుల ఆదాయం పెరిగే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రణాళిక చేయబోతా ఉంది. రైతులకి కొత్తగా ఏదన్నా పంటలు వేయించడం కానీ, లేకపోతే తయారు చేసిన పదార్థాలని కొత్త ప్రోడక్ట్స్ గా తయారు చేయడం కానీ, లేకపోతే సబ్సిడీలు ఏ విధంగా తీసుకురావాలి, నకిలీ విత్తనాలు లేకుండా ఎలా చేయాలి, నకిలీ ఎరువులు లేకుండా ఎలా చేయాలి, లేకపోతే ధరల స్థిరీకరణ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ చూసుకుంటా వాళ్ళు. మీరు అంటే కొన్ని గ్రామాల్లో నేను తిరుగుతా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారంటే, వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తలకి ఫర్టిలైజర్స్ ఇవ్వటం, విత్తనాలు ఇవ్వటం, ఇలాంటివన్నీ చేస్తా ఉన్నారు. మనం కూడా చేయొచ్చు రేపు గవర్నమెంట్ వచ్చాక. అదే పెద్ద కష్టమైన పని కాదు. మీ వాళ్ళకి ఇవ్వకుండా ఆపకపోతే ఎంతసేపు, ఇది 2 నిమిషాల పని కదా. అలాంటి పిచ్చి రాజకీయాలు గ్రామాల్లో ఉండేవాళ్ళు, అసలు రైతులు మామూలుగానే ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్ని సకాలంగా పండి అన్ని చేస్తేనే వాళ్ళకి ఆదాయం లేనటువంటి పరిస్థితి. అందులో మళ్ళీ రాజకీయాలు తీసుకొచ్చి కొంతమందిని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ విధానం కాదు. ఇదేంటంటే బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు చేసే చర్య తప్పించి, తెలివైన వాళ్ళు, సమాజ హితం కోరుకునే వాళ్ళు ఎవరు చేయరు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అందరూ మంచిగా ఉండే విధంగా గ్రామాల్లో ఒక సీసీ రోడ్లు కానీ, లేకపోతే ప్రతి ప్లేస్ కి మంచినీళ్లు, వాటర్ ట్యాప్ కుళాయి ద్వారా వచ్చే విధానం కానీ. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ఫండ్స్ ఉన్నాయి, డ్రైనేజెస్ ఉన్నాయి, డ్రైనేజెస్ చేయాలి మనం, ఇవన్నీ చేయాలి. ఇవి కాకుండా కోల్డ్ స్టోరేజ్ కట్టుకోవడానికి నాబార్డ్ నుంచి మంచి 3.5% రుణాలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఎన్నో ఉన్నాయి. యాక్చువల్ గా ఇళ్లు ఉన్నాయి. సపోజ్ చాలా మంది పేదవాళ్ళకి ఈ రోజు కూడా ఇళ్లు లేవు. 1 సెంటు పట్టాలని చెప్పి దాంట్లో విపరీతమైనటువంటి అవినీతి చేశారు. ప్రతి ప్రాంతంలో కూడా ఎమ్మెల్యే గాని, జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు కానీ, ఏది 20 లక్షలు చేసే పొలాలని 40 లక్షలు 60 లక్షలు చేసుకుంటాం. పేదలకి 2-3 సెంట్లు రావాల్సిన దాన్ని 1 సెంటుకు పరిమితం చేశారు.
దాంట్లో కూడా ఇల్లు కట్టేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ పొరపాటున కట్టినా కూడా పిల్లర్లు లేకుండా కేవలం ఆ బ్రిక్స్ మీద స్లాబ్ వేసి అవి బ్లాక్ సాయిల్ రేపు ఏదైనా కూలిపోతే దానికి ఎవరు బాధ్యత వహించాలో కూడా తెలియనటువంటిగా ఇళ్లు కడతా ఉన్నారు. మనం పద్ధతి ప్రకారం టిట్కో ఇళ్లు చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా కట్టిన వాటిని ఇవ్వకుండా అక్కడ పక్కన పెట్టేశారు. ఇప్పుడు చిన్న విరామం.